ఏమంటారు దీనిపై? అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు జాకియా ఖానం. కానీ అయితే అఫీషియల్గా నిన్న ఆమె ఈ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మీరేమంటారు? అంటే దీని కుట్ర వెనక రాజకీయ కోణం ఉంది, నాకును ఆ బ్లాక్ టికెట్లు ఏవైతే అమ్ముకున్నారో లేదా తిరుపతి దర్శన టికెట్లకి సంబంధించి సంబంధం లేదని ఆవిడ మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో టీడీపీలో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీలోకి ఆమె వచ్చారు. దీన్ని ఎలా చూస్తారు? చంద్ర గారు, నేను ఫస్ట్ రిమార్క్స్ లో న్యూట్రలైజ్డ్ గా వెళ్ళటం జరిగింది. అంటే వాస్తవాలనే మాట్లాడుకున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. బట్ ఇప్పుడు మాత్రం ఈవిడే సరే, ఈవిడ బీయింగ్ ఏ ముస్లిము, సరే ఆవిడకి వెంకటేశ్వర స్వామి మీద ఏమన్నా అంత విశ్వాసం లేకపోయి ఉండొచ్చేమో, ఇవాళ ఉన్నదని నేను భావిస్తాను. ఎందుకనేసి అంటే సోదరులు రమేష్ గారు చెప్పారు, వక్ఫ్ బిల్లు తర్వాత కూడా ఆవిడ మా దగ్గరికి వచ్చిందండి. వక్ఫ్ బిల్లు వారికి తెలుసో తెలియదో, ఈ దేశంలో చాలా ముస్లిం మైనారిటీ పెద్దలందరూ వచ్చి మోడీ గారికి సంఘీభావం తెలియజేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఫోటోలు అవి కూడా సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతున్నాయి. అవును, ఎస్. అయితే ఇవాళ ఆవిడ మా దగ్గరికి వచ్చింది కాబట్టి మా విశ్వాసాలకు అనుగుణంగానే మేము కూడా ఏది ముస్లిం మతానికి వ్యతిరేకం కాదు, లేకపోతే క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు, పాకిస్తాన్కి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ, భారతదేశం వ్యతిరేకం, అంతవరకే. అయితే ఈ నేపథ్యంలో నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ వైసీపీ సమయంలో చాలా వరకు ఇలాంటి తిరుమల దర్శనాల విషయంలో చాలా కుంభకోణాలు చేశారు అందరు కూడా, ఇంక్లూడింగ్ వాళ్ళ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ఏం చేశారు, ఎన్నిసార్లు తిరుమల వెళ్ళారు, ఎంతమందిని తీసుకొని వెళ్ళారు, మర్చిపోయామండి. సరే, అంటే అన్ని మతస్థురాలు, నేను కాసేపు చెప్తూనే వాళ్ళు బీజేపీ దగ్గరికి వచ్చింది ఓకే. రోజా ఆవిడ హిందూ మతస్థురాలే కదా, ఎంతమందిని తీసుకొని ఎన్నిసార్లు వెళ్ళేవాళ్ళు, దేనికోసం వెళ్ళేవాళ్ళు, ఎవరి కోసం వెళ్ళేవాళ్ళు, అలాగే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి అది ఇప్పుడు మనం చర్చనీయాల్సిన ఏమీ అవసరం ఉన్నదని నేనైతే భావించట్లే. రాజకీయాలకు అతీతంగా మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడతాం, రాజకీయాలే మాట్లాడాలని అంటే బోల్డన్ అంశాలు వస్తాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఒకసారి తీసుకుని అసలు తిరుమలని అపవిత్రం పాలు చేసిందే వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్ని లేవు, ఎన్ని ఉదాహరణలు లేవు. స్వాదాహరణ పూర్వంగా కదా మాట్లాడాం. సరే, ఒక మాట ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు, ఒక మాట తక్కువ మాట్లాడి ఉండొచ్చు. ఆగండి మాట్లాడుతురు కానీ ఆగండి మాట్లాడుతురు కానీ. అదే విధంగా ఇవాళ మనం తీసుకున్నట్లయితే కరెంట్ టాపిక్ లో కనుక మనం వచ్చినట్లయితే ఒక విషయం, ఇక్కడ వైకాపా ఆ రోజు ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇవాళ జనాలు వెళ్ళిపోతున్నారు, దాంట్లో నిస్సందేహం. మా సోదరి చెప్పినట్టుగా, కీర్తన గారు చెప్పినట్టుగా, ఆ వేళ వైకాపా అధినాయకత్వము ఏదైతే గెలిచినటువంటి శాసనసభ్యులకు కానీ, లేకపోతే ఇచ్చినటువంటి శాసనమండలి సభ్యులకు కానీ, లేకపోతే ఇతరత్ర పోస్టుల్లో ఉన్నటువంటి ఎవరిని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు. అంతా నేనే, నా వల్లే వచ్చింది అన్నటువంటి భావంతో వెళ్ళిపోయాడు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా దాని తాలూకా రివెంజ్ ఉంటది ఆ నాయకుల్లో, ఉండకుండా ఉండదు. ఆ రోజు నువ్వు పట్టించుకోకపోతే ఇవాళ నేనెందుకు నిన్ను పట్టించుకోవాలా? ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను పట్టించుకోలేదు, ఇవాళ నీకు అధికారం లేదు కాబట్టి నేను నిన్ను పట్టించుకోను. అందుకంటే పెద్ద ఈక్వేషన్ ఏదో మనం తీసుకురావాల్సిన పని లేదు. ఆ విధంగానే వెళ్ళిపోతుంది. ఇవాళ ఆరుగురే కాదు, నేను ఇందాక మొదటి నా రిమార్క్స్ లో చెప్పినటువంటి సాధారణమైనటువంటి కారణాలతో పాటు ఇవన్నీ కూడా ఇవాళ అంశాలు అవుతాయి. ఆరుగురితో ఆగిపోయేది లేదు, ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అది సాధారణంగా జరిగేదే. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించేటప్పుడు ఒకటి, నాయకత్వం మీద అధినాయకత్వం మీద నాయకులకు విశ్వసనీయత పోయేటప్పుడు జరిగేది ఒకవైపు ఉంటది, సాధారణ పరిస్థితుల్లో జరిగేది ఒకవైపు ఉంటది. ఇవాళ ఈ రెండు కోయిన్సైడ్ అయిపోయాయి కాబట్టి ఈ వలసలు అనేది ప్రారంభమైంది. సరే, వెళ్ళడం అనేది తెలుగుదేశం దగ్గరికి వెళ్ళడమా, లేకపోతే భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళడమా, లేదా జనసేన దగ్గరికి వెళ్ళడమా అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈవిడ విషయంలో తీసుకున్నట్లయితే, ఎవరైతే ఇవాళ వచ్చినటువంటి మన ఖానం బేగంబాద్ తీసుకుంటే, ఆ స్థానికంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు వేరే విధంగా ఉండుండొచ్చు, లేకపోతే జనసేనలోకి వెళ్ళాలనేసి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే విధంగా ఉండుండొచ్చు, కాస్త పూస్తో అనుకూలమైన పరిస్థితులు మా పార్టీ దగ్గర ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా మేము కూటమిలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా సరే మా దగ్గరికి వచ్చినట్టే భావిస్తాం. మా జన సైనికుల దగ్గరికి ఎవరైనా వెళ్ళారనేసి అంటే వాళ్ళు ఎవరో పోయారులే, మాకేమో పోయిందని నేను అనుకోను కదా.
లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళారు, ఆవిడ కూడా మాకేముందనేసి అనుకునే పరిస్థితి ఉండదు కదా. ఎవరు వచ్చినా కూటమి దగ్గరికి వస్తారు. ఎక్కడి నుండి వస్తున్నారు అనేసి అంటే ఒకటే పార్టీ జనసేన, క్షమించాలి, జగన్మోహన్ రెడ్డి పార్టీ. అంటే ఒకటి పరిస్థితుల ప్రభావం ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఒకవైపు ఏంటంటే అధినాయకుడి మీద కనుక విశ్వసనీయత ఉన్నట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి ఒక బొత్స సత్యబాబు గారు వాళ్ళు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారండి. ఆయన కనుక వచ్చిస్తే మళ్ళీ ఆ కాంటెస్ట్ మనం వేరే విధంగా విశ్లేషించుకోవాల్సి వస్తుంది. ఈవిడ ఇదే పరిస్థితిలో కనుక ఆయన వచ్చేసినట్లయితే మేబీ వచ్చేవచ్చు రాబోయే రోజుల్లో. ఎందుకంటే అంటే అధినాయకత్వం మీద విశ్వాసనీయత పోయేటప్పుడు, ఒకరు పోయేటప్పుడు ఆయన ఒకరు ఏం చేస్తారు అక్కడ. గతంలో కాంగ్రెస్ పార్టీలో అదే కదా చేశాడు. బొత్స సత్యబాబు అనేసి అంటే పిసిసి ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వంలో చేరలా, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వలా. ఆ విధంగా ఆయన కూడా రేపు వెళ్ళిపోవచ్చు. అంటే నాయకత్వం మీద, పార్టీ మీద విశ్వసనీయత ఎప్పుడైతే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి అవుతుందో అప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇవాళ ఈవిడ అవ్వచ్చు, రేపు పొద్దున బొత్స సత్యబాబు అవ్వచ్చు. అది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. దాన్ని మనం సమర్థించుకుంటామని అంటే సమర్థించుకోవచ్చు, లేదు విశ్లేషించుకుంటామంటే విశ్లేషించుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు సమర్థించుకుంటారా, విశ్లేషించుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నాయకత్వం. వాళ్ళు రేపు రాబోయే వాళ్ళ పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళు చేసుకుంటారు. మాకేం సంబంధం లేదు. మా ఒకటైతే మేము ఎదుటి పార్టీని బలహీనపరచడము, మేము బలపడ్డము, కూటమిగా అయితేనేమి లేదా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీగా అయితేనేమి, మా తాలూకు ఆలోచన ఇది. రైట్. రమేష్ గారు, ఇప్పటికైనా అంటే క్యాడర్ని, కార్యకర్తల్ని, కింది స్థాయి వ్యక్తుల్ని పట్టించుకోకుండా